జై శ్రీరామ్. సనాతన ధర్మంలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మహాభారతంలో శంఖం ప్రాముఖ్యత ఏమిటంటే, కురువంశీకుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు ఇలా ఆలోచించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రతిపక్షంలో ఉన్నందుకు యుద్ధంలో కౌరవులకు అపజయమే అని తెలిసినప్పటికీ తన మనమడు దుర్యోధను మీద ప్రేమతో సింహగర్జన చేస్తూ శంఖంను గట్టిగా పూరించాడు. కానీ ఆ శబ్దం పాండవులపైన ఎలాంటి ప్రభావం చూపలేదు. భీష్మ పితామహుని శంఖానికి భిన్నంగా పాంచజన్యం అనే పేరు కలిగిన శంఖమును ఋషికేశుడు అంటే భక్తులకు ఇంద్రియాలను నిర్దేశించేవాడు అయిన శ్రీకృష్ణుడు, దేవదత్తమనే పేరు కలిగిన శంఖమును ధనంను జయించిన అర్జునుడు, పౌండ్రం అనే పేరు గల శంఖమును భోజన ప్రియుడైన భీముడు మహాశంఖములను పూరించారు. ఇంకా అనంత విజయమనే శంఖమును కుంతీపుత్రుడైన యుధిష్ఠరుడు, సుఘోషమనే శంఖమును నకులుడు, మణిపుష్పకమనే శంఖమును సహదేవుడు పూరించారు. ఇంకా కాశీరాజు యోధుడైన శిఖండి, విరాటుడు, ద్రుపదుడు, సాత్యకి, ద్రౌపది పుత్రులు, సుభద్రాపుత్రులు ఇంకా చాలామంది వీరులు తమ తమ శంఖాలను పూరించారు. పాండవుల పక్షం వారు చేసిన ధ్వనికి అతి భీకరంగా ఉండి ఆకాశం భూమి రెండిటిని కంపింపజేస్తూ ధృతరాష్ట్రుని పుత్రుల గుండెలను బద్దలు చేశాయి. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం భక్తి మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.